జనార్దన్, మాది అభంగాపురం గ్రామం, మాడుగులపల్లి మండలం, నల్గొండ జిల్లా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు, ఇంతకుముందుకు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, రైతులకు ఏ విధంగా బాగుంది, మహిళలకు ఏ విధంగా బాగుంది అనేది ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరూ మనం స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు రైతులకు పూర్తిగా న్యాయం జరిగింది, రైతు బంధు వచ్చింది, రైతు పంటకు సరైన ధర కల్పించారు. మా నియోజకవర్గ నాయకుడు నోముల భగత్ గారు అన్ని వేళ అందుబాటులో ఉండి మాకు అభివృద్ధికి, మా గ్రామానికి అభివృద్ధి చేసి చాలా రోడ్లు కానీ, అన్ని నీటి సౌకర్యాలు కానీ, ఏ ఇబ్బందులు కలిగినా వెంటనే స్పందించి తక్షణమే చర్య తీసుకొని వాటిని అందరికీ సౌకర్యం కల్పించే నాయకుడు మా నోముల నరసింహయ్య గారి కుమారుడు భగత్. అలాంటి నాయకుడిని మేము కొద్దిగా కోల్పోయినందుకు ఇబ్బంది పడుతున్నాం. అయినా తిరిగి మా నాయకుడిని మేము మా పార్టీని బలోపేతం దిశగా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త మేము అందరం సిద్ధమవుతున్నాం. ఈ టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన తేడా ఏంది సార్? బీఆర్ఎస్ పార్టీ అనేది స్వచ్ఛమైన మనసుతో పనిచేసింది. ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనిని అందరికీ చేసింది. ఈ ఒక్కరికి లేదనుకుంటా పుట్టిన ప్రతి ఒక్క పాప కాంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ఇంతవరకు ఈ 100 రోజుల పరిపాలన జరిగినాక చెప్పిన మాటలు ఎక్కువైనా చేసేది తక్కువైంది. ఆ రోజు హామీలు ఉచితాలు ఇచ్చినట్టు ఇచ్చిన ఆయన ఏదో అధికారం కోసం ఇచ్చిన తప్ప ఈరోజు ఏది లేదు. కనీసం గ్రామాలలో వాటర్ సౌకర్యం గిట్ట లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అల్లాడిపోతున్నారు. నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఉచితంగా నోటుకు వచ్చినట్టు ఉచితంగా వాగ్దానం ఇచ్చేంతవరకు అమలు లేదు, ఏది లేదు. వాళ్ళ అధికారం కోసం చేస్తున్నదే తప్ప ఈరోజు ప్రజల కోసం చేసింది ఏది లేదు. మన దీన్ని బట్టి ఆలోచించుకొని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కార్యకర్త రేపు ఎంపీ పార్టీ ఎలక్షన్ల కోసం సిద్ధమై మన ఓటు బ్యాంకుతోని మన కార్యకర్తల్ని అందరిని తీసుకుపోయి మన కేసీఆర్కి కానుక ఇప్పించాలి. అయితే భగత్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి సార్? భగత్ అన్న ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏది లేదు. కాకపోతే ఆయన చేసిన పనులు చాలా మంచి పనులు. ఆయనకు వచ్చిన పీరియడ్ తక్కువ పీరియడ్, ఆ తక్కువ పీరియడ్లో చాలా చేసిండు. అయినా కొంతమందికి అర్థం కాక, కొంతమందికి అర్థమయ్యే లోపు జరిగిపోయినాయి. ఇంకొకసారి అలా జరగకుండా రేపు మా పార్టీ తరఫున కానీ, మా గ్రామ తరఫున కానీ ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే గత బీఆర్ఎస్ పనులు మీ గ్రామం ఎలా డెవలప్మెంట్ అయింది సార్? టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక భగత్ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు కానీ, నీటి పథకాలు కానీ, ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్యం కానీ, చెక్కుల పంపిణీ కానీ, ప్రతి ఒక్క విషయంలో అందరికీ ముందుబాటు నుండి మా సర్పంచ్ గారు కానీ, మేము కానీ, మా తోటి కార్యకర్తలు కానీ అందరికీ సమన్వయం చేసినాం. దీంట్లో వెనుకకు పోయిన సమస్య లేదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పనిచేసినాం. కాకపోతే కొద్దిగా జనాలకు అందరికీ అందుబాటులో లేవన్నట్టు ఆలోచించారు, కానీ అందరికీ అందుబాటులో అందరికీ చేసినాం. కానీ వాళ్ళ ఆలోచన తగ్గట్టు కొద్దిగా తేడా అనిపించింది. అయితే గత బీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి సార్. రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఎకరం కూడా ఎండిపోని రోజులు మా ఊర్లో, ఇదే అభంగపురంలో. ఈరోజు దాదాపు 70% పొలాలు ఎండిపోయినాయి. రైతు ఈరోజు దీనాస్థితికి చేరుకుండు. ఏం మాట్లాడలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిండు. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి ఒక్క రైతుకు సమంజసం కాదు. తక్షణమే దీన్ని రేపు ఎంపీ ఓట్లలో మన ఓటు హక్కుని టీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపించి మన కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలి. అయితే బీఆర్ఎస్ పనులు మేము బంగారు తెలంగాణ చేశారు కదా సార్, ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? చిన్న చిన్న అవకతవకల వల్ల
పోయినారు తప్ప ఇప్పుడు పబ్లిక్ ఆలోచిస్తారు, ఎందుకు ఓటేసినావు, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చుకున్నావు, రేపు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కవిత అరెస్ట్ అయింది కదా సార్, దాని మీద పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? కొన్ని ప్రభుత్వాలు కావాలని మా నాయకురాలు కవిత మీద దుష్ప్రచారంతో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎన్నికల నేపథ్యంలో. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఆమె నిర్దోషిగా బయటపడతారని మేము ఆశిస్తున్నాం. అయితే మళ్ళీ ప్రధాన కారణం ఏంటి సార్? చూద్దాం, దానికి మనం తొందరపడుతూ ఆయన నాయకులు వాళ్ళే చూసుకుంటారు, మనకి ఆలోచించి అడిగేద్దాం. పైన నాయకులే చెప్తారు కదా సార్. పూర్తి వివరాలు మనకు అర్థం కాదు కదా, వాళ్ళు వచ్చినాక మనమే చూద్దాం. అయితే ఇంతవరకు రైతు బంధు బలి అని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతారు సార్ దానిపైన. ఆయన అన్నాడు ఇంతవరకు ఆ పాతి లేదు గతి లేదు, మొన్న 3 ఎకరాల వరకు పడ్డాయి, అందరికి ఇస్తాను గొప్పలు చెప్తుంది, ఇంతవరకు ఏది లేదు. 3 ఎకరాల వరకు పడ్డాయి అంటారు, పడ్డాయి 3 ఎకరాల వరకు అయితే, తర్వాత ఏది లేదు. ప్రతి ఒక్క రైతు బాధపడుతుంది. ఈరోజు ఎందుకు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నామని ప్రతి ఒక్క రైతు బాధపడుతుంది. అట్లా మేడిగడ్డ గుంజింది కదా సార్, అది మీ ఆయంలో జరిగిందని చెప్పి. అది చిన్నదాన్ని ఘోరంత దాన్ని కొండంత చూపిస్తున్నాడు ఆయన వల్ల ఏం లేదు. ఇప్పుడు 100 ప్రాజెక్టులు కట్టినప్పుడు ఒక పిల్లర్ యాడ్లో కుంగిపోద్ది, దానికి అంటే కాంగ్రెస్ ఆయాలు కట్టినట్టు చాలా ఉన్నాయి, చాలా పోయినాయి ఉంటాయి. దాని మైనస్ కాదు ప్లస్, దానివల్ల ఎంత ఉపయోగపడ్డది, ఎన్ని పంటలు పడినాయి, ఎంతమందికి నీరు అందింది, ఎంతమందికి సాగునీరు అందింది, ఎంతమందికి తాగునీరు అందింది, అది ఆలోచించాలి. అట్లా చేయాలి, ఉన్న నీటి ఎట్లా సద్వినియోగం చేయాలి అది చూసుకోవాలి. కానీ నువ్వు ఏదో చేసినావు వెనక చెప్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు చేసే పని కరెక్ట్ చేస్తే దాని మీద మనం సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి అంటారు సార్, దీనిపైన అది ఎప్పటికీ ఏం కాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధమే లేదు, మాది మేమే. అయితే గత పాలనలో ఈ పాలనకు కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలన బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటి సార్? ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన పబ్లిక్ అర్థమైంది ఆల్రెడీ. ఈ 100 రోజుల పరిపాలన మేము ఎందుకు తెచ్చుకున్నాం, కళ్ళు పట్టుకురు, రైతులు పట్టుకురు, మహిళలు పట్టుకురు, అందరూ పట్టుకురు. ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క అందరూ సంతోషంతో ఉంటారు. ఇంతవరకు ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మి ఆయన 100 తులం బంగారం అనేది 1,00,000 రూపాయలు ఏడిచ్చిండు చూపెట్టడం, ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు. పెళ్ళి అవ్వగానే అదే కేసీఆర్ గారు ఎమ్మటి 1,116 ఇచ్చారు. అట్లాగనే బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామంలో ఎంతవరకు డెవలప్ అయినాయి సార్? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలు దాదాపు 100కు 85% మా గ్రామంలో అందరికీ అందాయి. కాకపోతే కొంతమందికి అందలేదు, అవి గిట్ట అందడానికి రేపు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే జనాల మార్పు వల్ల కొద్దిగా ఆగిపోయింది అంతే. అట్లాగనే ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి సార్, మీ బీఆర్ఎస్ పాలనలోకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్ మీ గ్రామంలో? డబుల్ బెడ్రూమ్లు మేము ఆల్రెడీ పెట్టినాం, లిస్ట్ శాంక్షన్ అయింది, అది ఎలక్షన్ మారినాక అయిపోయింది. అట్లాగే దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు సార్? బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు సార్? దళిత బంధు కూడా లిస్టు పెట్టినాం, అందరికీ రాసినాం. అది అయ్యేది ఉండే ఎలక్షన్ల వల్ల అయిపోయింది. మా గ్రామానికి దళిత బంధు కానీ ఇండ్లు కానీ అందరికీ లిస్ట్ అవుట్ అయింది. కానీ ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు, రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డాక అయిపోయింది, దానివల్ల బ్రేక్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ దళిత బంధు పేర్లని అని ఆపేశారు, ఇవ్వట్లేదు. అలాగనే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మన ఓటు హక్కు వేసి టీఆర్ఎస్కి మనం బహుమతిగా ఇచ్చి మర్చిపోకుండా ఆయనకు బహుమతి ఇవ్వాలని నా కోరిక, నా విన్నపం. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మీరు సర్పంచ్ చేస్తారా సార్? పార్టీని బట్టి మా కార్యకర్తలు అందరూ కూర్చొని మాట్లాడుకొని దాని డిసిజన్ అనేది మన ఎమ్మెల్యే గారు, మా మండల నాయకులు, మా గ్రామ నాయకులు, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం.